నగరంలో డయేరియాని నియంత్రించే కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారు మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని అనేక చోట్ల కేసెస్ రిజిస్టర్ అవడం, ఆరోగ్యాలు క్షీణించడం అన్న పరిస్థితులు మనం చూసాం. ఇది గమనించి మనం రాజమండ్రి సిటీలో ముందు నుంచే అప్రమత్తమై ఎక్కడికక్కడ హెల్త్ సర్వేస్ చేయడం, ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ ఎవరికైనా విరోచనాలు అయినా ఇంకే ఇతర సమస్యలు వచ్చినా అప్రమత్తమై వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వడం, ఓఆర్ఎస్ కానీ జింక్ టాబ్లెట్స్ కానీ ఇవ్వడం, వారు మళ్ళీ హెల్త్ అంతా కూడా మెరుగుపడే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క కోట్లింగాలపేటలో ఏదైతే బ్రోహండల్పేట అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర కార్యక్రమం పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి, సీజనల్ చేంజ్ వచ్చింది, నీరుని కాచుకొని చల్లారిన తర్వాత త్రాగాలి, అలాగే చేతులు తరచూ కడుక్కోవాలి, మరి ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా లేకపోతే తినే ముందైనా కాస్త హైజీన్గా చేతులని కడుక్కోవడం వల్ల ఈ అన్నిటిని కూడా నియంత్రించవచ్చు అనే ఒక కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి చైతన్యపరుస్తూ ఉన్నారు. ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. దానికోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని పదే చెప్తా ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉన్నాం. అదృష్టవశాత్తు సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఇక్కడ ఆ డయేరియా కేసెస్ కూడా చాలా తక్కువ రిజిస్టర్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇలాగే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రజల్ని ఆరోగ్యకరంగా ఉంచే విధంగా కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. తమ జీవితాల్లో వెలుగులు నింపిన పెన్షన్ పథకాన్ని 3,000 నుంచి 6,000 రూపాయలు చేసి తమ భౌతుకి మార్గదర్శకత్వం చూపిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మందాకృష్ణమాది గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజున వికలాంగుల సంస్థ ఇక్కడ కూర్చొని వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది. సమాజంలో దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వారికి ఇచ్చే పనిముట్లు మంచి రకమైన పనిముట్లు, అధునాతమైన పనిముట్లు కూడా అందాల్సిన అవసరం ఉంది. వెనుకటి పనిముట్లు కానీ, క్యారీపర్స్లు కానీ, ఏదైనా సరే టై వీలర్స్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం హయాంలో అమలైంది. గత 5 సంవత్సరాల్లో వీళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వారికి ఆదరణ లభిస్తుంది. మన దురదృష్టం, మన ప్రజా సమూహంలోనే ఆలోచన విధానంలో మార్పు రావాలి. వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. కమిటీ వాళ్ళు వికలాంగుల కోసం కమిటీ వాళ్ళు అడిగారు. త్వరలో దాని మీద వర్కౌట్ చేద్దాం. రేషన్ కార్డు కూడా వేరే 35 కేజీలు ఏమని అడిగారు. దాన్ని కూడా వర్కౌట్ చేయాలి. ఎందుకంటే ఉమ్మడి కార్డు వల్ల ఇబ్బంది అవుతుంది. అవుట్ సోర్సింగ్ జాబులు కల్పించే జీవితం ఇవాళ గవర్నమెంట్ ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నంలో మనం మాట్లాడదాం. ఈ అవుట్ సోర్సింగ్ జాబుల వరకు పెళ్లి తీశారు. ఈ మధ్య ఏంటంటే పిచ్చుకుంటే కానీ పెళ్లి కాదు, పెళ్లి కానీ పిచ్చుకుందని సామెత చేశారు. ఒక ఇంట్లో వికలాంగుడు వద్దుకంటే ఒకళ్ళే ఫ్యాక్షన్ అన్నారు. దాంతో ఒకళ్ళు పోయారు. అంటే పైకి పోవాలని అర్థం వల్ల. ఎందుకంటే 12,000 13,000 రూపాయలు జీతం ఉన్నాయంటే ఏమో బాలాజీ గారు, బాలాజీ ఉన్నవారికి మొత్తం 100 చేయిద్దాం. అక్కడక్కడ 15,000 రూపాయలు వ్యాక్సిన్ ఇచ్చే రోజులు ఎక్కడ ఉందా? మంచాల పడి అసలు లేవలేని పరిస్థితుల్లో 10,000 చేశాం, 3,000 రూపాయలు 4,000 చేశాం. వాళ్ళు ఏం చేసుకోలేదు. ఇవాళ 20 ఏళ్ళకి మత్స్యకారులకి దివ్యాంగుల సమస్యలు
తెలియపడదామని చెప్పేసి వెళ్ళినా కూడా ఒక్కరోజు కూడా అవకాశం ఇలా. గత 5 సంవత్సరాల్లో నేను 10-15 సార్లు చంద్రబాబు నాయుడు గారిని కలిసి సమస్యలు తెలియపరిచినప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి మీకు అవకాశం కల్పిస్తానని చెప్పారు. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 96,000 మంది పెన్షన్స్ కోల్పోయినారు. వాటిని కూడా పునఃపరిశీలన చేయమని చెప్పేసి మన శనివారం రోజు కలిసినప్పుడు సార్ దాన్ని కూడా విముక్త తెలిపారు. వినతి పత్రం కూడా అందజేశాను. లోకేష్ గారికి కూడా తెలియపరిచినప్పుడు తను కూడా వెంటనే స్పందించి ప్రతి విషయంలో మీ దివ్యాంగులకు నేను చాలా న్యాయం చేస్తానని చెప్పారు. అంతేకాకుండా ఈసారి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా మార్పులు చేయమని చెప్పేసి లోకేష్ గారిని బాబు గారిని కూడా అడగడం జరిగింది. ఈసారి మీ రాష్ట్ర వ్యాప్తంగా విజువల్లీ ఛాలెంజెస్గా ఇవ్వమని చెప్పేసి మేము కూడా అడగడం జరిగింది. చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వెంకటేశ్వర చెప్పిన ఒకటే గుర్తించుకోండి, మన సమస్యల మీద మనకు అండగా తండ్రిగా ఎవరైతే మనకు ముందు నిలబడి మాకు అన్నం పెట్టడం అడిగే నాయకుడు ఉన్నాడో అతనే మందకృష్ణ మాదిగా సమాజం ఉపయోగపడే ఎన్నో ఉద్యమాలు పథకాలు సూచించగల వ్యక్తి. మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 2007లో ఇదే వికలాంగులే రాజమండ్రి రిలీజ్ అధ్యక్షుడు అనేక ఎమ్మెల్యే గారు వికలాంగులు ఆర్డర్స్ వచ్చినప్పుడు నిజమైన పక్ష ప్రోగ్రాం నాకే ఇచ్చారు. రాజమండ్రిలో కనీసం నడవలేని వికలాంగులు కూడా ఎత్తుకొని వాళ్ళ పాస్ కోసం మరొకరాలు ఎత్తుకుని ఆధార్ కార్యక్రమంలో అప్పుడు ఎంతమందిని సంఘటించే నడిచినప్పుడు దేశం గురించి మరి ఉచితంగా నడపలేము. ఆ కారణంగా ఈ పెద్ద మనిషి గారు మర్చిపోయినట్టున్నాను. ఫోటో కూడా మేము తొందరలో మీకు పేపర్ పడిస్తాం. 2007లో వికలాంగులు ఆలోచన పడితే మందకృష్ణ మాది గారికి ఒక చిన్న వికలాంగులు ఇచ్చారు. ట్రైన్లో వికలాంగులు లక్ష్మణం అన్నారు. వెంటనే ఒక కులాన్ని సపోర్ట్ చేసి మందకృష్ణ మాది గారు కులమని వారు ఆనందమని ఆ రోజు మొదలుపెట్టిన ఈ మాదిరి జన్మ కార్యక్రమంలో ఉన్న మేము ఇక్కడ కుమారి చెల్లి ఈ చెల్లి శ్రమ మీకు తెలియదు. ఎంఆర్ఎస్ కంటే ముందు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక మొక్కను వారి వారి మాతృమూర్తుల పేరున నాటాలని ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు అడబాల రామకృష్ణారావు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బీజేపీ పార్టీ అనేటువంటి నేను, మా అసెంబ్లీ కన్వీనర్ రంగారావు గారు, అలాగే మా పార్టీ సభ్యులతో కలిపి ఈరోజు ఇక్కడ ఈ మొక్కను నాటడం జరిగింది. పర్యావరణం యొక్క ఆవశ్యకత పెంపొందించుకునే ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రధానంగా పొల్యూషన్ పెరిగిపోయి వాయు కాలుష్యం పెరిగి నగరాలు పట్టణాలు కూడా జీవనానికి అనుకూలంగా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఢిల్లీ లాంటి మహానగరాల్లో వాయు కాలుష్యం ఎంత ప్రభావంగా ఉందో, అడవులను నరికివేయటం, చెట్లు పెంచకపోవటం వంటి పరిస్థితుల వల్ల భూగ్రహం ఈ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉందని శాస్త్రవేత్తలు మనకు చెప్తున్నారు. అదేవిధంగా ఓజోన్ పొరకు బెజ్జం పడిందని, అదేవిధంగా ధ్రువాలలో ఉన్నటువంటి మంచు కరిగి సముద్ర మట్టాలు ఈ కాలుష్యం వల్ల పెరిగిపోతున్నాయని, మన భావితరాల వారికి ప్రమాదం ఈ విధంగా కాలుష్యం పెరగడం వల్ల పొంచి ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న సందర్భంలో అనాదిగా సామాజిక వనాలను పెంచాలి, అడవుల్ని పెంచాలి అనేటువంటి పిలుపులు ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని చేయటం అనేది తక్కువగా ఉన్న సందర్భంలో ఒక మనిషికి ప్రథమ పూజ్యురాలు తల్లి కాబట్టి మాతృదేవోభవ అన్నారు, అనంతరం పితృదేవోభవ అన్నారు, ఆచార్య దేవోభవ అన్నారు, అతిథి దేవోభవ అన్నారు. కానీ ప్రథమంగా మాతృదేవోభవ అవి మనకు ప్రథమ గురువు, దైవం ప్రథమ తల్లి ప్రథమ దైవంగా భావించే మన సాంప్రదాయంలో తల్లి పేరున కనుక మనం బ్రతికున్న తల్లిని అయితే వారిని తీసుకొచ్చి మొక్క దగ్గర నిలబెట్టి, లేని వాళ్ళైతే స్వర్గస్థులైనటువంటి అయితే వారి ఫోటోలు కూడా ఆ మొక్క దగ్గర పెట్టి ఆ మొక్కను ఆ తల్లి పేరున అర్పణ చేసి
ఆ మొక్క పెంపకం యొక్క బాధ్యత అంతా కూడా ఆ మనిషి తీసుకునేలాగా ఈవేళ నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వటం వల్ల తల్లి మీద ఒకవేళ పర్యావరణం మీద ప్రేమ తక్కువ ఉన్నప్పటికీ కూడా తల్లి మీద ఉన్న ప్రేమతో అయినా సరే జనులు సామాజిక వనాలను పెంచడానికి ప్రతి వాళ్ళు మొక్క నాటకు ముందుకు వస్తారంటే ఇచ్చిన ఆయన పిలుపు అద్భుతమైన పిలుపు. ఇవాళ దేశవ్యాప్తంగా అనేక మంది ఈ విధంగా వారి యొక్క మాతృమూర్తుల పేరుని మొక్కలు నాటుతున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మోడీ గారు ప్రతిపాదించిన ఒక విధానం ఇది. ప్రతి కుటుంబంలోనూ తల్లి ఎలాగైతే ఆ భర్తని పిల్లల్ని ఎలా సంరక్షించి ఆరోగ్యవంతంగా చూసి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుందో అదే ఉద్దేశంతో ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తల్లి పేరున ఒక మొక్క నాటి దాన్ని పరిరక్షించి ఆ మొక్క వల్ల సంఘంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ పరిరక్షణ దినంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి పార్టీలో ఉన్న నాయకులే కాకుండా అందరూ కూడా ప్రజలందరూ కూడా తల్లిని స్మరించుకుంటూ తల్లి బ్రతికుంటే తల్లిని తీసుకొచ్చి పక్కన నిలబెట్టిన మొక్కను నాటాలి. తల్లి మరణించినట్లయితే తల్లి ఫోటో తీసుకొచ్చి ఆ మొక్కను నాటి ఆ మొక్క పెద్దదై పెరిగే వరకు కూడా దాన్ని సంరక్షించే బాధ్యత తల్లిని దృష్టిలో పెట్టుకుని ఆ మొక్కని పరిరక్షించే బాధ్యత ఉంటుందని చెప్పి తల్లిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు జూలై 1వ తారీఖు డాక్టర్స్ డే మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం మా జిల్లా 215 గవర్నర్ గారి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్స్ అంగర వారి యొక్క సహకారంతో ఈ వైఎంవి హాల్లో రాజమండ్రిలో చక్కగా డాక్టర్స్ని మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ని కూడా సన్మానించుకునే అవకాశం మాకు దొరికింది. వీరిద్దరూ కూడా డాక్టర్లు చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా వారు చేసే సేవలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సేవలు చేస్తున్న వారిని ప్రత్యేకంగా ఒక రోజున మనం గుర్తించి వారిని ఇక్కడ సన్మానించుకోవడం మా అందరికీ అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మా గవర్నర్ గారికి, అదే మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారికి కూడా మేము ఎంతో రుణపడి సేవ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా మనం తిరిగి సేవ చేయడం అనేది మహద్భాగ్యంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి. జూలై 1వ తారీఖు డాక్టర్స్ డే మరియు ఆడిటర్స్ డే సందర్భంగా వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, వికేఎస్పి క్లబ్, వారియర్స్ క్లబ్ అంగరవారిచే సరదాగా ఈ రాజమండ్రిలో వైఎంవిఏ ఫంక్షన్ హాల్లో సుమారు 60 మంది డాక్టర్లకైతే ఆడిటర్లకైతే ఈవేళ సన్మానం చేయదలిచినామండి. దీనికి పూర్తి సహకారాలను అందిస్తున్న డిస్ట్రిక్ట్ V215A ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్లకి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రానికి ముఖ్య కారకులైన మా కర్త కర్మక్రియ బోడా సాయి సూర్యప్రకాష్ గారికి ఈ ప్రోగ్రాం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అంతేకాకుండా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు ఈ ప్రోగ్రాంని నిర్వహించడం మాకు ఈ సంవత్సరం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఎందుకంటే డాక్టర్స్ని సన్మానించడం అన్నది ఒక సామాన్య విషయం కాదు. ఎందుకంటే వారు ఎప్పుడూ బిజీ లైఫ్లో సరదాగా ఈవేళ ఇక్కడికి వచ్చి మా చేత సత్కరింపబడుతున్న ప్రతి ఒక్క డాక్టర్స్కి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.